ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచనకర్త, బలవంతుడు ఒక దేవా, నిత్యుడు ఒక తండ్రి, సమాధానకర్తకు అధిపతి ఒక దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, తండ్రితో కూడా ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుగా మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకుని భూలోకానికి వచ్చి నా కోసము మా కోసము ఆ కల్వరి శిలువలో మీరు కాచినటువంటి రక్తాన్ని బట్టి మీకు వందనాలు నాయన. శిలువలో మా యొక్క విలువను మార్చిన గొప్ప దేవుడు నాయన. ముఖ్యంగా ప్రభువా, ఇప్పుడు మీరు శిలువలో పలికినటువంటి మొదటి మాటను మేము ధ్యానించుకోవచ్చు ఉండగా మీకు మీరు తోడుగా ఉండండి, నాకు మా అందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువా. నా మాటలైతే వ్యర్థమైనవి, నా నోటను మీ యొక్క మాటను ఉంచండి ప్రభువా. మీ శిలువ చోట నన్ను మరుగుపరుచుకోండి, మా హృదయాలను తాకండి ప్రభువా. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మొదటి మాట. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ యొక్క యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటను మనం ధ్యానం చేసుకోబోయే ముందు అసలు యేసు ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటను పలుకుచున్నాడు, దానికి ముందు ఏమి జరిగింది అనేది కొద్దిగా మనం హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే, యేసు ప్రభు ఈ మాటను పలికేటప్పుడు తను ఎంతో వేదనలో ఉన్నాడు. శరీరానుసారంగా ఎంతో శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. మామూలుగా మనం చూసినట్లయితే యేసు ప్రభుని సిలువ వేయటానికి ముందు రోజు రాత్రి ఆ యొక్క గదిలో పస్కా భోజనం భుజించిన తర్వాత సుమారు 7 గంటల ప్రాంతంలో, ఆ రోజు ముందు రోజు సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో పస్కాను భుజించిన తర్వాత యేసు ప్రభు గెత్సెమనే అనే తోటకి వెళ్తాడు. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కనుక అక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు అక్కడ ఉన్నటువంటి పేతురు, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని గెత్సెమనే అనే తోటకు వెళ్తారు. అరౌండ్ 9 PM ఆ సమయంలో గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తూ తన యొక్క చెమటను రక్తముగా మారుస్తూ అలాగ ప్రార్థన చేసిన తర్వాత దాదాపు అర్ధరాత్రి సమయంలో యేసు ప్రభు అరెస్ట్ చేయబడతారు. అరెస్ట్ చేసిన తర్వాత వెరీ షార్ట్ టైంలో 6 న్యాయస్థానాల చుట్టూ యేసు ప్రభుని తిప్పుతారు. మనం ప్రపంచంలో ఇంతవరకు చూస్తే అంత షార్ట్ టైంలో అన్ని న్యాయస్థానాలని ఎవరైనా తిరిగిన జాడలు ఎక్కడ మనం చదవము, చూడము. యేసు ప్రభుని ఆ యొక్క షార్ట్ టైంలో 6 న్యాయస్థానాల చుట్టూ తిప్పిన తర్వాత ఆ యొక్క సిలువను మోసుకుంటూ ఆ యొక్క కల్వరి కొండ మీదకి వెళ్తారు. మామూలుగా అసలు సిలువను, ఆ యొక్క సిలువ మరణశిక్షను ఎవరికి వేస్తారు అంటే, క్రీస్తుకు పూర్వము యేసు ప్రభు జన్మించక ముందు, అంటే భూలోకానికి రాకముందు దాదాపు 6 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్, 6 BC, ఆ సమయంలో పర్షియన్స్ ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏలారు. ఆ సమయంలో వాళ్ళు ఈ యొక్క మరణశిక్ష, సిలువ వేయటం అనే మరణశిక్షను వాళ్ళు ప్రారంభించినప్పుడు ఎవరికి వేసేవాళ్ళు అంటే, కరుడుగట్టినటువంటి క్రిమినల్స్కి, స్లేవ్స్కి, మరి అసలు దారుణమైనటువంటి బందిపోటు దొంగలు, క్రిమినల్స్కి, అలాంటి వారికి ఈ యొక్క సిలువ మరణాన్ని వేసేవాళ్ళు. అతి క్రూరంగా, ప్రపంచంలో ఏదైనా క్రూరముగా చనిపోవటము, క్రూరమైన శిక్ష ఉంది అంటే అది సిలువ మరణశిక్ష. తర్వాత పర్షియన్స్, తర్వాత గ్రీసులు, అలెగ్జాండర్ ద గ్రేట్, అవన్నీ చదువుకున్నాం కదా, వాళ్ళు కూడా దాన్ని అవలంబించారు. దాని తర్వాత రోమన్స్ కూడా దాన్ని, ఆ యొక్క మరణశిక్ష వేయటము, సిలువ మరణశిక్ష వేయటము, దాన్ని కూడా పాటిస్తూ వాళ్ళు ఇంకా ఏం చేశారంటే, రోమన్స్ ఇంకా కఠినంగా చేశారు ఆ సిలువ శిక్ష, మరణశిక్షను.
అది స్టెప్ బై స్టెప్గా ఉండిద్ది. ఎలాగంటే ఫస్ట్ ఆ యొక్క సిలువను వేసేటప్పుడు, సిలువ మరణశిక్ష వేసేటప్పుడు కొరడాలతో కొడతారంట. అందుకే వాక్యంలో ఒక చోట చెప్పబడి ఉండేది కదా, నా వీపును చాళ్ళవలే దున్నారంట. మామూలుగా పొలాన్ని దున్నేటప్పుడు ఒక నాగలి ఉంటూ ఉండిద్ది, అది మట్టిని తవ్వుకుంటూ వెళ్తూ ఉండిద్ది, దాని తర్వాత విత్తనాలు వేస్తారు. ఆ యొక్క కొరడాకి చివరన ముళ్ళు ఉండటం వల్ల ఆ కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ యొక్క వీపు భాగంలో చర్మము నాగలి మట్టిని అయితే ఎలాగ లాగిద్దు అలాగ లాగటం వల్ల భయంకరమైన నొప్పి. కొంతమంది ఆ కొరడా దెబ్బలకే చనిపోతూ ఉంటారంట. కానీ యేసు ప్రభువుని ఆ యొక్క శిలువ మరణం సందర్భంలో కొరడాలతో కొట్టారు. నీ కోసము నా కోసము ఆ కల్వరి శిలువలో ఎన్నో అవమానాలు భరించాడు యేసు ప్రభు. ఆ యొక్క మరణశిక్షను కనుక మనం ఒకసారి ఆలోచించు, కొరడాలతో కొట్టడమే కాకుండా సెకండ్ స్టెప్గా బాగా అవమానిస్తూ ఉంటారంట. యేసు ప్రభువును కూడా ఎంతగానో అవమానించారు. రాజు అయినటువంటి గొప్ప దేవుడు అయినటువంటి యేసు ప్రభుని మాక్ చేస్తూ, నిన్ను ఎవరు కొట్టారు అని చెప్పు అని ఎగతాళి చేస్తూ, భయంకరమైన కొరడా దెబ్బలు తింటూ, తర్వాత ఆ యొక్క స్టెప్స్లో ఫస్ట్ ఏమో కొరడా దెబ్బలతో కొడతారు, రెండవదేమో మాక్ చేస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అంటే వెంటనే చనిపోయేటట్లుగా చేస్తే ఆ యొక్క శిక్ష దాన్ని అనుభవించాలి కదా వాళ్ళు, అందుకని క్రూరంగా హింసించేవాళ్ళు. తర్వాత సిలువను వాళ్ళ మీద ఉంచి దాన్ని మోసుకుంటూ వెళ్ళి నెమ్మదిగా మరణం పొందేటట్లుగా చేస్తారంట. ఆ యొక్క సిలువను మీద వేలాడదీసినప్పుడు కొంతమందికి అయితే త్రాళ్లతో కడతారంట, కొంతమందికి అయితే నెయిల్స్తో కొడతారంట. యేసు ప్రభుకి ఆ సిలువలో ఏం చేశారంటే 2 అరచేతుల్లో 2 శీలలు కుట్టారు, కాళ్ళలో మేకును ఒక శీలను కుట్టారు, తలలో ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆ యొక్క వేదనలో యేసు ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. ఎలాంటి వేదనలో ఉన్నాడో చూడండి. మామూలుగా అయితే ఎంతో అంటే ఒక శత్రువుని కంటే హీనంగా చూస్తున్నారు, కానీ ఎంత క్షమా గుణము కలిగినటువంటి మాటలు యేసు ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. నీకు రావాల్సినటువంటి నాకు రావాల్సినటువంటి శిక్షణ యేసు ప్రభు భరిస్తూనే కొరింథీ పత్రికలో ఒక వాక్యం ఉండిద్ది, 2 కొరింథీలకు 5:21లో, మనం ఆయన యందు దేవుని నీతి ఎగనట్లు పాపమెరుగున ఆయనను మన కోసం పాపముగా చేశాను. పాపలమైన నీకు నాకు రావాల్సినటువంటి శిక్షను కోసం ఆయన భరించుకొని ఆయనే పాపముగా మారాడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ క్షమాగుణాన్ని నీవు నేను కలిగి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. యేసు ప్రభు ఇక్కడ 4 విషయాలు కనుక మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఉన్నటువంటి ఆ వేదనలో నుంచి ఏమంటున్నాడు? వేదనలో నుంచి ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే కొడుతున్నారో వాళ్ళని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. వేదనలో క్షమించమని అడుగుతున్నాడు. ఎక్కడ కంప్లైంట్స్ చేయటం లేదు, ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. 3వదిగా చూసినట్లయితే వారి యొక్క అవగాహన లేనటువంటి స్థితిని తను అర్థం చేసుకుంటున్నాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు అంటున్నాడు. అదే నీవు నేను అయితే మనల్ని ఎవరన్నా ఒక మాట అంటేనే ఓర్చుకోమను, నన్ను మాట అంటారా? నేను చేయని తప్పుకు నేనెందుకు భరించాలి మాట అని మనుష్య స్వభావం అది. కానీ దేవుని స్వభావం చూడండి. నీవు నేను వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండి. ఈరోజు నీవు నేను ఆ యొక్క మనస్సును, క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ క్షమాగుణాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని మన హృదయాలను మనం పరిశీలించుకోవాలి. ప్రతి సంవత్సరం మన జీవితంలో గుడ్ ఫ్రైడే వస్తూ ఉంటుంది, ఈస్టర్ వస్తూ ఉంటుంది. కానీ క్రీస్తుకు కలిగినటువంటి ఆ యొక్క మనస్సును, ఆ క్షమించే మనస్సును, ఆ క్షమించే గుణాన్ని నీవు నేను కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, షరతులు లేకుండా క్షమిస్తున్నాడు యేసు ప్రభు. ఇక్కడ ఏవి కండిషన్స్ లేవు. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, లేకపోతే అలాగా, లేకపోతే ఇంతవరకు ఈ లిమిటేషన్స్ కానీ కండిషన్స్ కానీ ఏమీ లేవు. కంప్లీట్గా తనని మాక్ చేస్తున్న వారిని, ఇబ్బంది పెడుతున్న వారిని క్షమిస్తూ ఉన్నాడు. మన యొక్క యేసు ప్రభు ఎంత ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి క్షమిస్తున్నాడు. ఒక్కొక్కసారి మన యొక్క పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు
మనం సరేలే వాళ్ళకి తెలిసి తెలియక చేశారులే అని మనం క్షమిస్తూ ఉంటాం. ఎందుకు? మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. అదే బయట వాళ్ళు ఎవరన్నా ఏదన్నా తప్పు చేసి ఏదన్నా మాట అన్నారనుకోండి, అంత ఈజీగా క్షమించం. కానీ యేసుప్రభు మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. మనం క్షమించాలి, మన తోటి సహోదరులను మనం క్షమించాలి, మన తోటి వారిని మనం క్షమించాలి. మనం క్రీస్తు కలిగిన మనస్సును మనం కలిగి జీవించే వారిగా ఉండాలి. అందుకే ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే వాక్యం ఏమి సెలవిస్తుంది? మనకు రావాల్సినటువంటి సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. వేదనలో వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు, కానీ ఆ శిక్ష వాళ్ళు భరించాలి, నీవు భరించాలి, నేను భరించాలి. మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడినాడు, మన దోషములను బట్టి నలగొట్టబడినాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. నీ తలంపులు, నా తలంపులు, మన చూపుల్లో చేసినటువంటి పాపాల కోసం, తప్పుల కోసం ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ యొక్క ముళ్ళ కిరీటంలో యొక్క ముళ్ళు దాదాపుగా 2 నుంచి 5 అంగుళాలు ఉంటాయంట. చూడండి ఒక్కసారి. ఆ సిలువలో యేసు ప్రభు మొదట 9 నుంచి 3 గంటల వరకు వేలాడుచు, 9 నుంచి 12 గంటల వరకు మొదట 3 మాటలు పలికారు. 12 నుంచి 3 గంటల వరకు మొత్తం చీకటైపోయింది లోకమంతా. 3 గంటల సమయంలో చనిపోయేటప్పుడు చివరి 4 మాటలను పలికారు యేసు ప్రభు. ఆ మొట్టమొదటి మాట ఈ 7 మాటలు పలకటానికి కూడా ఆ యొక్క ముళ్ళ కిరీటంలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ యొక్క చర్మము బయటకు వచ్చేసి అసలు ఊపిరి మాట్లాడటానికి కూడా శక్తి సరిపోదు. తన కాళ్ళను బిగబట్టుకొని, లంగ్స్ని బిగబట్టుకొని ఒక్కొక్క పదం మాట్లాడాలన్నా కానీ భయంకరమైన కష్టం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. నీవు నేను అలాంటి క్షమించే స్వభావాన్ని కలిగి ఉందామా? వేషధారణ అనేది మన హృదయాల్లో ఉందా లేదా అనేది మనం చూసుకో. వేషధారణ అనేది మనలోకి రాకూడదు. ఒక్కొక్కసారి మనం చర్చిల్లో చూసినట్లయితే చాలా మంచిగా పలకరించుకుంటూ ఉంటారు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు, హక్ చేసుకుంటారు, మంచిగా పలకరించుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద లేనప్పుడు వీళ్ళ మీద ఒకరికొకరు నెగిటివ్గా మాట్లాడుకోవటం, ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవటం. వేషధారణ అనేది మన హృదయంలో ఉండకూడదు. క్షమించే స్వభావం మనలో ఉండాలి. యేసు ప్రభు సిలువలో ఎలాగైతే క్షమించాడో కండిషన్స్ లేకుండా నీవు నేను ఆ క్షమించే స్వభావాన్ని కలిగి ఉండాలి. నేను ముగించే ముందు చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఏకైక కుమారుడు ఉన్నాడు. ఒకసారి ఆ కుమారుడు ఏం చేశాడంటే ఇంట్లో బాగా గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడట. వాళ్ళ డాడీతో గొడవ పెట్టుకొని. ఏదైనా తల్లిదండ్రుల కన్న తల్లిదండ్రుల ప్రేమ కదా, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఎదురు చూస్తూ ఉన్నాడట. ఆ కొడుకు తిరిగి రాలేదంట. రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచిపోయినాయి. కన్నీరు కారుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడంట. నాతోనే గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు, అయ్యో అని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నెలలు గడిచిపోయినాయి. ఆ అబ్బాయికి ఒకరోజు ఒక విషయం గుర్తొచ్చిందంట. తనని వెళ్ళి ఎంతగానో పాపంలో అట్లా జీవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఏదేదో అనుభవిస్తూ ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత తన యొక్క స్థితి తనకు అర్థమైపోయి, అయ్యో నేను ఏంటి ఇలాంటి స్థితిలో ఉన్నాను, నేను తిరిగి నా ఇంటికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను, కాకపోతే ఇప్పుడు నన్ను క్షమిస్తారా వాళ్ళు? నా తండ్రితో గొడవ పెట్టుకొని వచ్చాడు, నా తండ్రి నన్ను క్షమిస్తాడా అని ఆలోచించుకుంటూ ఒక ఉత్తరం రాశాడంట తన తండ్రికి. నాన్న, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను గాయపరిచాను, నేను ఎంతగానో బాధ పెట్టి నువ్వు క్షమించలేనంత తప్పు చేసి నేను బయటకు వచ్చేసాను. నువ్వు ఒకవేళ క్షమించే పని అయితే నేను పలానా రోజు వస్తున్నాను, మన ఇంటి వెనకాలే రైల్వే ట్రాక్ ఉండిద్ది కదా, ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళేటప్పుడు నేను మన ఇంటి వైపు చూస్తాను. ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టుకి నువ్వు కనుక నన్ను క్షమిస్తున్నట్లయితే ఒక తెల్ల గుడ్డ కట్టినానా అని ఉత్తరం రాశాడంట. సరే రాసి ఆ ట్రైన్లో వెళ్తూ ఉన్నాడంట. వాళ్ళ గ్రామం దగ్గరికి వస్తుంది. ఆ అబ్బాయి చూడలేకపోతూ ఉన్నాడు. వచ్చేస్తున్న దగ్గరికి చూస్తూ కళ్ళు మూసుకున్నాడంట. కరెక్ట్గా ఇంటికి ఆ ట్రైన్ ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ ఇంటి వైపు అట్లా చూశాడంట. ఆ చెట్టు దగ్గర ఒక తెల్లగొడ్డ కాదు, ఆ తండ్రి ప్రేమ చూడండి, చెట్టు మొత్తం తెల్లగొడ్డలతో కప్పేశాడంట. ఒక్కసారిగా కన్నీరుమైపోయాడంట కొడుకు. అయ్యో తండ్రి నన్ను ఇంతగా క్షమిస్తున్నాడా, నేను తప్పు చేశాను.
చూడండి, తండ్రి మన యొక్క తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో క్షమిస్తున్నారు. అంతకంటే ఎక్కువగా మన యేసు ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు. నీవు నేను అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉందామా? వేషధారణ లేకుండా క్షమించే గుణము కలిగి, క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మనస్సును మనం కలిగి మనం దేవునితో నడుద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, ఆ కల్వరి సిలువలో ప్రభువా మీరు ఎంతో వేదనలో నాయన, భయంకరమైన పరిస్థితుల్లో మీరు 7 మాటలు పలికారు. మొదటి మాటగా, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుకున్నావు నాయన. ఆ వేదనలో, ఆ కన్నీటిలో ప్రభువా మాకు రావాల్సినటువంటి శిక్షను భరిస్తూ ప్రభువా మీరు క్షమించమని అడుగుచున్నారు. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మేము ధరించుకొని అలాంటి క్షమాగుణమును కలిగి జీవించేవారిగా చేయండి. మా యొక్క జీవితంలో ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ని జీవించేవారిగా చేసి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.